నిమిషాలు దాని టీజర్ అంటున్నారు మీరు. అన్ని చెప్పారు. బట్ అయినా స్టోరీ మాత్రం తెలియలేదు. భలే కట్ చేశారు. వెంకటేష్ మహానే కదా ఎడిటర్ కూడా. భలే కట్ చేశారు. క్యూరియాసిటీ ఉంది అంత చెప్పినా కూడా. అంటే ఇది వేరే వాళ్ళు చేసినట్టున్నారు ఈ పర్టికులర్ ఇది. బట్ బట్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంతేగా. బట్ ఏమైనా అది భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ మరి ఇట్లాంటి వాటిల్లో ఒక రిస్క్ కూడా ఉంటుంది. అది చూసి మేము అబ్బా ఏదో ఉంది, డిఫరెంట్గా ఉంది, ఇందులో ఏదో ఉంది అని ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే హై అవుతాయి. హై అయినాడు థియేటర్లకు వచ్చేటప్పుడే ఈసారి సత్యదేవ్ ఏదో చేశాడు రా, ముసలిలాగా అనిపిస్తున్నాడు, ఏదో తిరుగుతున్నాడు, గాల్లో తిరుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఉంటుంది రా అని వచ్చిన తర్వాత డిసప్పాయింటింగ్ కాగా. డెఫినెట్ డిసప్పాయింట్ గారు. కానీ ఒకటి ఏంటంటే అది కొంతమందికి నేను విన్నది ఏంటంటే హారర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా అని కొంతమంది నేను విన్నాను కొంతమంది. బట్ ఇది హారర్ ఎలిమెంట్స్ అసలు ఏమి ఉండవు కాదా, మ్యాజికల్ రియలిజం అంతే. మ్యాజికల్ రియలిజం ఫిల్మ్ అది. సో మ్యాజికల్ రియలిజం లో ఉన్న ఒక ఆస్పెక్ట్, ఒక ట్రోప్ ఏంటంటే అది హారర్ లా అనిపిస్తుంది, బట్ కాదు అసలు, డెఫినెట్లీ కాదు. ఇట్స్ సైకలాజికల్ డ్రామా, జానరా సైకలాజికల్ డ్రామా విత్ డార్క్ కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ సో కథ పరంగా మోస్ట్ బ్యూటిఫుల్ రిటర్న్ కథ బై మహా, అందులో నో డౌట్. నో మ్యాటర్ ఎండ్ ఆఫ్ ద డే టీజర్ అయినా ట్రైలర్ అయినా ఆడియన్స్ వాళ్ళకి అటెన్షన్ గ్రాప్ చేసి మనం సినిమాలో ఉన్నవి కొన్ని చూపించి అదంతా సినిమానే కదా. బట్ ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ పుట్ ఇన్ అ వే టు అరౌజ్ క్యూరియాసిటీ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ వీ హ్యావ్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్, మచ్ మోర్ బిగ్గర్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఓకే. బట్ ఫస్ట్ ఇప్పుడు ఈ టీజరే తీసుకుందాం. ఫస్ట్ సీన్ నుంచి చూసినా కూడా ఇది హారర్ మూవీ ఏమో, కొంత హారర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయని డెఫినెట్గా అనిపిస్తుంది. అది కానీ అది హారర్ కాదు, అసలు కాదు, సైకలాజికల్ డ్రామా. ఏమైనా గత జన్మలు మీరేమన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు అండ్ మీరు సినిమాకి సంబంధించి రివీల్ చేయకండి, అదేం కాదు. కానీ అవి ఏమైనా ఉన్నాయా అంటే పూర్వ జన్మలు ఈ జన్మలకు సంబంధించి లేదా? అంతా ఒకటే జన్మ అంతేనా? ఆ జన్మలో వచ్చిన డౌట్, ఆ డౌట్ కోసం